శ్రీకాకుళం జిల్లాలో అనుమానాస్పద నగదును పోలీసులు సీజ్ చేశారు. విశాఖ నుంచి రాజాం వెళ్తున్న ఆర్టీసీ బస్సులో సోదాలు నిర్వహించారు. బస్సులోని లగేజ్ బాక్స్లో 2 బ్యాగ్లను చెక్ చేయగా అందులో నోట్ల కట్టలు బయటపడ్డాయి. సుమారు 2 కోట్ల వరకు ఉంటుందని పోలీసులు చెబుతున్నారు. బస్సులో పాలకొండకు చెందిన వైసీపీ నేత ఉండడంతో నగదు అతనిదేనని పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం బస్ డ్రైవర్ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వెంటనే ఇక్కడ చెప్పేసేయండి. వెంటనే ఇక్కడ చెప్పేసేయండి. శ్రీకాకుళం జిల్లాలో అనుమానాస్పద నగదును పోలీసులు సీజ్ చేశారు. విశాఖ నుంచి రాజాం వెళ్తున్న ఆర్టీసీ బస్సులో సోదాలు నిర్వహించిన పోలీసులకు 2 బ్యాగుల్లో కోట్ల రూపాయల డబ్బు కనిపించింది. లగేజ్ బాక్స్లో 2 బ్యాగుల్లో ఈ డబ్బు ఉన్నట్టుగా తెలుస్తోంది. సుమారు ఇది 2 కోట్ల వరకు ఉంటుందని పోలీసులు అంచనాగా చెబుతున్నారు. అయితే బస్సులో పాలకొండకు చెందిన వైసీపీ నేత ఒకరు ఉండడంతో ఈ నగదు అతనిదేనని పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతానికైతే బస్ డ్రైవర్ని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మా ప్రతినిధి సత్యం దీనిపై మరింత సమాచారం అందిస్తారు. సత్యం, ఆ నగదు ఎవరిది అనేది గుర్తించారా పోలీసులు? సార్వత్రిక ఎన్నికల ప్రచారం చివరాంకం చేరుకున్న నేపథ్యంలో నేతలంతా కూడాను డబ్బులు పంపిణీతో ఓటర్లను ఆకట్టుకునేందుకు పనిలో ఉన్నారు. అందులో భాగంగానే విశాఖపట్నం నుండి పాల్కొండ వస్తున్నటువంటి ఆర్టీసీ ఎక్స్ప్రెస్ బస్సులో ఈ రోజు ఉదయం రాజాం వద్ద తనిఖీలు నిర్వహించినటువంటి పోలీసులు మాత్రం మొత్తం 3 స్కూల్ బ్యాగుల్లో డబ్బులు బయటపడ్డాయి. ఆ బ్యాగులు కూడాను డ్రైవర్ ఏదైతే టూల్ బాక్స్ పెట్టుకున్నటువంటి ఆ బాక్స్ లో పెట్టడంతో వీరికి అనుమానం వచ్చింది. ఆ బాక్స్ తెరిపించగా 3 స్కూల్ బ్యాగుల్లో మొత్తం డబ్బులన్నీ కూడా బయటపడ్డాయి. అయితే ఈ డబ్బులు ఎవరివి అని నిర్ధారించే లోపలే ఆ బస్సులో ప్రయాణిస్తున్నటువంటి పాలకొండ చెందిన వైసీపీ నేత, రాష్ట్ర వైసీపీ కార్యదర్శి పాలవలస విక్రాంత్, ఈయన పాతపట్నం నియోజకవర్గంలో వైసీపీ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నటువంటి రెడ్డి శాంతికి సోయాన తమ్ముడు, అదేవిధంగా పాలవలస రాజశేఖర రెడ్డి తనయుడు. ఇది రాజాం అదేవిధంగా పాలకొండ పాతపట్నం నియోజకవర్గాల్లో ఈ డబ్బులు పంపిణీ చేసేందుకు తీసుకుంటున్నట్టు ఒక రకమైన సమాచారం వస్తుంది. మరోవైపు ఈ 3 బ్యాగుల్లో డబ్బులు లెక్కించినటువంటి పోలీసులు మొత్తం ఇప్పుడు 6 కోట్లుగా లెక్క తేలింది. 3 బ్యాగుల్లో కలిపి 6 కోట్ల నగదు అదే పాలవలస విక్రాంత్ తో పాటు ఎవరైతే డ్రైవర్ ఉన్నారో ఆర్టీసీ డ్రైవర్ కూడాను ఇద్దరిని విచారిస్తున్నారు. డ్రైవర్ సహకారంతోనే విక్రాంత్ ఈ డబ్బుల్ని పాలకొండ చేర్చేందుకు చేస్తున్నటువంటి క్రమంలో పోలీసులు జరిగినటువంటి తనిఖీల్లో ఈ డబ్బులు మొత్తం బయటపడ్డాయి. రైట్.